ఓకే, మన ఆన్లైన్ పాలిటీ క్లాస్లో భాగంగా ఇప్పటికే మనం చాలా క్లాసులు చెప్పుకున్నాం. ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ రాజ్యాంగ ప్రవేశిక. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ ప్రవేశిక ఇక్కడ పాలిటీలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్లలో ఇదొకటి, మంచి కాన్సెప్ట్లలో ఇదొకటి, రాజ్యాంగ ప్రవేశిక. ఈ రాజ్యాంగ ప్రవేశిక అసలు ఇది ఎక్కడ ఉంటుంది? భారత రాజ్యాంగం అనే పుస్తకంలో, గ్రంథంలో, భారత రాజ్యాంగం అనే గ్రంథంలో ఈ ప్రవేశిక అనే అంశం ఎక్కడ ఉంది? ఈ ప్రవేశిక గల ఇతర పేర్లు ఏంటి? అసలు ఈ ప్రవేశిక అనే దాన్ని అసలు రాజ్యాంగం అనే గ్రంథంలో ఎందుకు చేర్చారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏ ఉద్దేశంతో చేర్చారు? ఇది ఎవరికి స్ఫూర్తిగా ఉంటుందని చేర్చారు? ఇందులో ఉన్న లైన్స్ ఏంటి? అందులో ముఖ్యమైన పదాలు ఏంటి? అవి మనం ఇక్కడ చూస్తే ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం రావాలి. రాజ్యాంగ ప్రవేశిక. ప్రవేశిక చూడండి, ఇక్కడ వర్డ్ ప్రవేశిక, దీనికి తెలుగులో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఈ రాజ్యాంగ ప్రవేశికకి దీన్నే రాజ్యాంగ భూమిక, రాజ్యాంగ తత్వసారం, రాజ్యాంగ అవతారిక, రాజ్యాంగ ముందు మాట, ఇట్లా డిఫరెంట్ పేర్లు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, దీన్నే పీఠిక అని కూడా పిలుస్తారు దీన్నే. ఇట్లా తెలుగులో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ భూమిక, రాజ్యాంగ తత్వసారం, రాజ్యాంగ అవతారిక, రాజ్యాంగ ముందు మాట, రాజ్యాంగ ఉపోద్ఘాతం, ఇలా తెలుగులో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఏ పేరుతోనైనా ఎగ్జామ్లో వేయచ్చు, ఏ పేరుతో వేయచ్చు. ఇంగ్లీష్ వర్డ్స్ మనం చూస్తే, అంటే మీకు తర్వాత నేను ఇది మళ్ళీ ప్రింటెడ్ నోట్స్ ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. దీనికి ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ప్రిఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రిఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇలా preface of the constitution, introduction of the constitution, essence of the constitution, postulates of the constitution, preamble అంటాం. ఇంగ్లీష్లో ఎక్కువగా ఏ వర్డ్ వాడతామంటే ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్లా ప్రియాంబుల్ అనే వర్డ్ బాగా వాడతాం. తెలుగులో అయితే ప్రవేశిక అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ప్రియాంబుల్ అనే వర్డ్ ఇవ్వకుండా ఇంగ్లీష్లో ఇంకా ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు? ప్రిఫేస్, ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్, ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పోస్టులేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్లా ఇంగ్లీష్ వర్డ్స్. తెలుగులో ప్రవేశిక అనే వర్డ్ ఎక్కువ వాడతారు, రాజ్యాంగ ప్రవేశిక. లేక ఇంకా ఇతర వర్డ్స్ ఏం వాడతారో అవి కూడా మనం తెలుసుకోవాలి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇవన్నీ తెలుగులో యూజ్ చేసే ఇతర వర్డ్స్. ఏ పేరుతో అయినా ఎగ్జామ్లో ప్రశ్న వేయచ్చు. ప్రతి ఒక్క పదంతో, ఒకసారి ఆ పదంతో అడిగితే ఒకసారి ఈ పదంతో అడిగారు, ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఇది రాజ్యాంగ ప్రవేశిక అనే వర్డ్, దానికి సంబంధించిన అంశం. ఇక దీని మీద మనకి మోడల్ క్వశ్చన్స్, అంటే ఫస్ట్ ఇక్కడ దీని గురించి మనం తెలుసుకోవాలంటేనే ముందు అసలు దాని స్టార్టింగ్ మీదనే ఒక క్వశ్చన్ ఉంది. లోపలికి పోయి మనం తెలుసుకోవడానికంటే ముందు ఆ బేసిక్ క్వశ్చన్ చూడండి. దానికి సంబంధించిన దాని మీదనే 2 ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ మనం చూస్తే, రాజ్యాంగ ప్రవేశిక అనే రాజ్యాంగ ప్రవేశికలోని సారాంశానికి స్ఫూర్తి ఏది? ఇదొక క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశికలోని సారాంశానికి స్ఫూర్తి ఏది? చూడండి ఇక్కడ దానికి సంబంధించి రాజ్యాంగ ప్రవేశికలోని సారాంశానికి స్ఫూర్తి ఏది అన్నప్పుడు ఆప్షన్స్ మనం చూస్తే, ఏ అమెరికా, బి రష్యా, సి ఫ్రాన్స్, డి ఏది కాదు. ఇలాంటి ప్రశ్నలు చూడండి. రాజ్యాంగ ప్రవేశిక అనే సారాంశానికి స్ఫూర్తి ఏది? బోర్డు మీద ఇప్పుడు చూడండి. ఏ ఆప్షన్ అమెరికా,
బి ఆప్షన్ రష్యా, సి ఆప్షన్ ఫ్రాన్స్, డి ఆప్షన్ ఏది కాదు, నన్ ఆఫ్ దిస్, ఏది కాదు. క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏది? రాజ్యాంగ ప్రవేశిక అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏది? ఏ అమెరికా, బి రష్యా, సి ఫ్రాన్స్, డి ఆప్షన్ ఏది కాదు. ఇదో క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ క్వశ్చన్ మనకి చేయటం వస్తే, కొంతమంది ఆల్రెడీ పాలిటీ ఇంతకుముందు ప్రిపేర్ అయి ఉండొచ్చు, ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా జనరల్గా ఏంటంటే సెల్ఫ్ చెకింగ్ క్వశ్చన్స్ అంటాం ఇది. ఇందులో దీనికి నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే, అంటే ఏనా బీనా అని డైలమా రావద్దు. నీకు ఎప్పుడు పర్ఫెక్ట్ వచ్చినట్టు క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ స్ట్రైక్ కావాలి. నీ క్వశ్చన్ చూడగానే ఆల్రెడీ బ్రెయిన్లో నీకు ఆన్సర్ స్ట్రైక్ కావాలి. అట్లా నీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయితే నీకు 100% వచ్చినట్టు. అట్లా కాదు, నేను ఆప్షన్స్ చూసిన తర్వాతే చెప్తా. సరే చూసేవు, 4 ఆప్షన్లు కనబడ్డప్పుడు డైలమా ఉంటుంది. ఒక 2 ఆప్షన్లు, ఇది కరెక్టా అని. అట్లా డైలమా ఉంటే కనుక కొద్దిగా మన ప్రిపరేషన్ ఇంకేదన్నా మార్చుకోవాలని చెప్పి అర్థం. మనం ఇంకొద్దిగా సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకోవాలని అర్థం. మనం ఇంకొద్దిగా దాన్ని అర్థం చేసుకోవడానికి, ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అట్లా చేసుకోవాలి, అలాంటి లోపాలను కరెక్షన్ చేసుకోవాలని చెప్పి అర్థం. చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏది? ఈ ప్రశ్న ఏం తెలియని వాళ్ళైతే ఓకే, కామ్గా ఉండొచ్చు, ఏం కాదు. కానీ ఒకసారి నువ్వు చదివావు అంటే, కొంతమంది చాలామంది దీనికి నాకు తెలిసి అయితే ఒకసారి చదివిన వాళ్ళైతే, 3-4 సార్లు చదివిన వాళ్ళైతే దీనికి కరెక్ట్ ఆన్సర్ నాకు తెలిసి అమెరికా అని రైట్ పెడతారు. చదివిన వాళ్ళైతే భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి అంటే 90% చాలామంది సీనియర్లు చేసే మిస్టేక్ కూడా కరెక్ట్ ఆన్సర్ దీనికి అమెరికా అని పెట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. రష్యా తప్పు, ఫ్రాన్స్ తప్పు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏది కాదనే ఆన్సరే రైట్. ఈ క్వశ్చన్కి ఇదే రైట్. భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏదంటే డి ఆప్షన్ ఏది కాదనేది రైట్. అది కాదు సార్, నేను అమెరికా అని చదివా. నువ్వు చదువుంటావు కానీ అమెరికా క్లారిటీగా, అంటే దాన్ని అర్థం చేసుకునే విధానాల్లో పొరపాటు పడి ఉంటావు. ఇది తప్పు. ఏది అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ ఆన్సర్ లేదు. అమెరికా అనేది తప్పు, ఏ అనేది రైట్. చాలామంది అమెరికా అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి, రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి ఏది? సేమ్ ఆప్షన్స్ ABCD. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి ఏది? సేమ్ ఆప్షన్స్. ఏ అమెరికానే, బి రష్యానే, సి ఫ్రాన్స్, డి ఏది కాదు. ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్, కానీ క్వశ్చన్ వేరుంది. ఆప్షన్స్ మటుకు సేమ్ ఉన్నాయి. ఏ అమెరికా, బి రష్యా, సి ఫ్రాన్స్, డి ఏది కాదు. క్వశ్చన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది, ఆప్షన్ సేమ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే, దీనికి కరెక్ట్ ఆన్సర్ అమెరికా అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఇది డిఫరెన్స్. ఇలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీలో అడుగడుగున ఉంటాయి. పేజీకి ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్, అసలు ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని ముందు మనకి తెలియాలి. తెలిసిన తర్వాత ఆ డిఫరెన్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏంటి, ఎందుకు అట్లాంటి డిఫరెన్సెస్, ఆ చిన్న తేడాలని అర్థం చేసుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన దగ్గర డెవలప్ కావాలి. అట్లాంటి సబ్జెక్ట్ మన దగ్గర డెవలప్ అయినప్పుడు పూర్తి స్థాయిలో నీకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది. అప్పుడు ఎగ్జామినర్ ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎట్లాంటి ఆప్షన్ పెట్టినా, ఏది ఇచ్చినా చేయొచ్చు. కానీ అసలు మనకి ఇట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయనే తెలియదు, ఏం తెలియదు. గుడ్డిగా మనం ఇట్లా ఒక పేపర్లో మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. చాలామంది ఫ్యాకల్టీలు కూడా చాలా సింపుల్గా మనం అయిపోచేద్దామని చెప్పి వాళ్ళు కూడా పెద్దగా ఎక్కడ ఆగి ఏం చేయరు. అది మామూలుగా అట్లా చెప్పుకుంటూ ఫాస్ట్గా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. తొందరగా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. నీ ముందేదో అరటిపండు ఒలిచినట్టు పెట్టాలి.
అది అట్లా కాదు కదా. ఇలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం క్లారిఫై చేసుకుంటూ పోవాలి. చూడండి, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏది అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో అమెరికా తప్పని చెప్పాం. కరెక్ట్ ఆన్సరు ఇక్కడ ఇచ్చిన వాటిలో అయితే ఏది కాదని చెప్పాం. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి, భారత రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి ఏదంటే సేమ్ ఆప్షన్స్ ఇచ్చాం, అమెరికా అని చెప్పాం. ఎట్లా అసలు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటి? పెద్దగా తేడా ఉన్నట్టు ఏం కనిపించట్లే కదా. అసలు క్వశ్చనే సేమ్ ఏమో అనిపిస్తుంది. క్వశ్చనే సేమ్ ఏమో, క్వశ్చన్ కూడా సేమ్ లానే ఉన్నట్టు అట్లా కూడా అట్లాంటి ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ అంశం. భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏది అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం. లక్ష్యాలు ఆశయాల తీర్మానం, ఇది కరెక్ట్ ఆన్సర్. లక్ష్యాలు ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రిసొల్యూషన్ అంటాం ఇంగ్లీష్లో, లేదా ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ రిసొల్యూషన్ ఇట్లా మనం చెప్తాం. మనకి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగినప్పుడు 1946 డిసెంబర్ 13న ఆల్రెడీ మన ఆన్లైన్లో, మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఆన్లైన్లో ఆల్రెడీ రాజ్యాంగ పరిషత్ లెసన్ అయిపోయింది. చాలా డెప్త్గా చెప్పుకున్నాం, మీకు అవి గుర్తుకు రావాలి. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ ఈ డేట్న ఈ మీటింగ్లో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం మనం? నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఆ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో రాసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవే కాలక్రమంలో ఎట్లా మారిపోయినాయి అంటే రాజ్యాంగ ప్రవేశికగా మారిపోయినాయి. అవే కాలక్రమంలో ఎట్లా మారిపోయినాయి? రాజ్యాంగ ప్రవేశికగా మారిపోయినాయి. దీనికి కరెక్ట్ ఆన్సరు, ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సరు లక్ష్యాలు ఆశయాల తీర్మానం. అది ఆప్షన్లో అయ్యలేదు కాబట్టి ఏది కాదనేది ఆప్షన్ పెట్టాం. ఒకవేళ డి ఆప్షన్లో లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని ఉంటే ఇదే రైట్. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో రైట్ కాదు, ఇదే రైట్. ఈ క్వశ్చన్కి ఇట్లా రైట్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు స్ఫూర్తి ఏది? రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు, భారత రాజ్యాంగ ప్రవేశిక భావనకు స్ఫూర్తి ఎవరు? అసలు ఈ కాన్సెప్ట్కి స్ఫూర్తి ఎవరు? దీనికి అమెరికా. ఈ ఐడియాకి కారణం ఎవరంటే అమెరికాని. ఇక్కడ మటుకు ఇది ఎట్లా, ఇక్కడ ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆ కాన్సెప్ట్ సంబంధించి రాజ్యాంగం చూడండి. ఇక్కడ ఇది రాజ్యాంగం అనే గ్రంథం, రాజ్యాంగం అనే గ్రంథం. ఓకే, ఇది రాజ్యాంగం అనే గ్రంథం. ఈ రాజ్యాంగం అనే గ్రంథంలో ఎన్నో పేజెస్ ఉంటాయి. ఇదొక గ్రంథం, ఎన్నో పేజీలు ఉన్నాయి ఇందులో. ఈ గ్రంథంలో ఎన్నో పేజీలు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 1వ ఆర్టికల్, 2వ ఆర్టికల్, 3వ ఆర్టికల్, ఇట్లా ఆర్టికల్స్ ఎన్నో పేజెస్ ఉన్నాయి ఇందులో. అయితే దీనికి స్టార్టింగ్ పేజ్, ఈ స్టార్టింగ్ పేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న స్టార్టింగ్ పేజ్ ఏదైతే ఉందో అంటే ప్రతి పుస్తకానికి, ప్రతి గ్రంథానికి ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఉంటుంది. ముందొక ఇంట్రడక్షన్ పేజ్, ఇది ఇంట్రడక్షన్ పేజ్ అనుకోండి. అది నువ్వు ఏ పుస్తకం తీసుకున్నా సరే, ఎట్లాంటి పుస్తకం తీసుకున్నా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ పేజ్కే ప్రవేశిక అని పేరు, ముందు మాట అని పేరు, పీఠిక అనే పేరుతో ఉండొచ్చు, ఉపోద్ఘాతం అనే పేరుతో ఉండొచ్చు. ఇట్లా ముందొక పేజ్ అయితే ఉంటుంది. ఆ పేజ్ ఏం చెప్తుంది? అది ఆ పేజ్ సారాంశం ఏంటి? ఆ పేజ్లో ఏం చెప్తారు? ఈ బుక్ దేని గురించి రాశాం, ఈ బుక్ని ఏ ఉద్దేశం గురించి రాశాం, ఈ బుక్ చదవటం వల్ల వచ్చే లాభాలు ఏంది, ఈ బుక్ ఏ లక్ష్యం గురించి రాసాం, ఏ ఆశయాల గురించి రాసాం, వేటిని సాధించడానికి రాసాం, ఈ బుక్ చదవటం వల్ల మీకు వచ్చేది ఏంటి, ఈ బుక్ గొప్పతనం ఏంది, మొత్తం అంతా కూడా ఈ బుక్ గొప్పతనం ఏంటి, ఎందు గురించి రాసాం, దేని గురించి రాసాం, ఏ ఉద్దేశం గురించి రాసాం అని చెప్పి ఇదంతా ఏదైతే ఉందో ఈ విషయం అంతా సింపుల్గా ఏంటంటే ఒకటే పేజీలో ఎక్స్ప్లెయిన్ చేయటం. ఈ బుక్ గొప్పతనాన్ని, ఈ బుక్ రాసిన ఉద్దేశాన్ని
ఏ ఉద్దేశం గురించి ఏ లక్ష్యాల గురించి రాసినాం సింపుల్గా ఒకటే పేజీలో చెప్తే ఆ పేజీని ఏమంటాం, పేజీ పేరునే ఆ ముందుండే పేజీని ఏమంటాం, ప్రవేశిక. ప్రవేశిక పేరులోనే ఉంది, ప్రవేశిక ఎంట్రన్స్, ఇంట్రడక్షన్, స్టార్టింగ్ అని, స్టార్టింగ్ ప్రవేశిక. ఆ ప్రవేశికకే రకరకాల పేర్లు, పీఠిక, ముందు మాట, ఉపోద్ఘాతం, భూమిక, అవతారిక, తత్వసారం, ఇట్లా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఏమంటున్నాం, ప్రియాంబుల్, ప్రిఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్లా. ఇది మనకి ఇంట్రడక్షన్ పేజ్ ప్రతి పుస్తకానికి ఉంటుంది. ప్రతి పుస్తకానికి మన ఏ బుక్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజుల్లో నాన్ వెజ్ వంటకాలు వండటం ఎట్లా, 30 రోజుల్లో ఏదో మార్కెట్లో బుక్ కొన్నాం, ఆ బుక్లో దానికి ఒక స్టార్టింగ్ పేజ్ ఉంటుంది, ముందు మాట లేదా ప్రవేశిక అనే పేజ్ ఉంటుంది, అందులో ఉంటుంది ఈ బుక్ చాలా అద్భుతంగా రాసినాం, మీరు తొందరలోనే 2-3 రోజుల్లోనే చేపల కూర చేయొచ్చు, 2-3 రోజుల్లోనే చికెన్ చేయొచ్చు, 2-3 రోజుల్లోనే మటన్ కర్రీ వండవచ్చు, ఇట్లా మొత్తం దీనివల్ల ఇంత అద్భుతమైన ఉంటుంది. వెజిటేరియన్ కూడా నాన్ వెజ్ ఎట్లా వండాలో వాళ్ళకు కూడా చాలా ఈజీగా, అంటే మొత్తం ఇట్లా సింపుల్గా ఈ బుక్ గొప్పతనం ఒక పేజీలో ఉంటుంది. మీరు ఏది తీసుకోండి, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎట్లా, దానికో ముందు పేజీ ఉంటుంది, దానికి ప్రవేశిక అనే పేరుతో పీఠిక అనే పేరుతో ముందు పేజీ ఉంటుంది. ఆ బుక్ గొప్పతనాన్ని వాళ్ళు వస్తారు. 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదన్నా మ్యాథ్సా, ఫిజిక్సా, లేకపోతే సివిక్సా, కామర్స్ ఏది ప్రతి పుస్తకానికి ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ పేజీని ఇట్లా అంటాం. ఆ పేజీలో ఆ బుక్ యొక్క గొప్పతనాన్ని, ఆ బుక్ చదవడం వల్ల వచ్చే లాభం ఏంటో మొత్తం క్లియర్గా రాస్తారు. ఈ కాన్సెప్ట్, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఓపికగా తెలుసుకోవాలా, టైం వేస్ట్ అనుకోవద్దు, ఇట్లాంటివి ఓపిక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి నీకు ఉద్యోగం తెచ్చిపెట్టే కాన్సెప్ట్లు ఇవి. నువ్వు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, కొద్దిగా ఓపికతో ఇవన్నీ తెలుసుకోవాలా. నువ్వు ఇట్లా ఓపికతో తెలుసుకుంటే ఎగ్జామ్ హాల్లో నీకు తక్కువ టైమే ఉంటుంది ఎట్లాగో, అప్పుడు నువ్వు తెలివిగా చేయి. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇప్పుడు ఇక చూడండి, మన రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఒక పుస్తకం, గ్రంథం. భారత రాజ్యాంగం అనే గ్రంథం, దీనికి కూడా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఉంది. అన్ని పుస్తకాల్లానే, అన్ని గ్రంథాల్లానే దీనికి ఒక ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఉంది. రాజ్యాంగం అనే బుక్లో, గ్రంథంలో ముందున్న ఇంట్రడక్షన్ పేజ్ని దాన్ని కూడా ప్రవేశిక అని అంటాం. కాకపోతే రాజ్యాంగం అనే బుక్లో ఉంది కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక అంటున్నాం అంతే. రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనే బుక్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది రాజ్యాంగ ప్రవేశిక, ఇది కాన్సెప్ట్. ఇందులో చూడండి, ఇది ఇంట్రడక్షన్ పేజ్. ఇది అయితే వరల్డ్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పటి నుంచి పాయింట్స్. ప్రపంచంలో రాజ్యాంగం మొత్తం రాసిన తర్వాత, ప్రపంచంలో రాజ్యాంగం లిఖిత రూపంలో రాజ్యాంగం రాసుకున్న మొదటి దేశం ఏంటంటే అమెరికా. అతి చిన్న రాజ్యాంగం ఏంటంటే అమెరికా. అతి తక్కువ సమయంలో రాజ్యాంగ రచన పూర్తి చేసుకున్న దేశం ఏంటంటే అమెరికా. దృఢ రాజ్యాంగం, ప్రపంచంలో అత్యంత దృఢ రాజ్యాంగం గల దేశం ఏంటంటే అమెరికా. అధికార పృథక్కరణ సిద్ధాంతం ఆధారంగా రాజ్యాంగం రాయబడిన దేశం ఏంటంటే అమెరికా. ఇక ఇట్లా చాలా ఉన్నాయి, ఇట్లా అమెరికా మీద చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు ఇవి చెప్తున్నామంటే, అమెరికా వాళ్ళు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వాళ్ళదే, లిఖితపూర్వక రాజ్యాంగం ఫస్ట్ అమెరికా వాళ్ళదే. అమెరికా వాళ్ళు రాజ్యాంగం అంతా రాసుకోవటం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. రాసుకోవటం అంతా అయిపోయిన తర్వాత మన రాజ్యాంగం అంతా రాసినాం, బాగానే ఉంది, మన రాజ్యాంగం ఎంత గొప్పదో, ఏ లక్ష్యాల గురించి రాసినామో, ఏం సాధించడం గురించి రాసినామో, మన రాజ్యాంగ గొప్పతనం ఇది ఎంత గొప్పదో దాని గురించి వివరిస్తూ సింపుల్గా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ ఏమైనా పెడదామా, ఇలాంటి ఆలోచన ఫస్ట్ వరల్డ్లో అమెరికా వాళ్ళకి వచ్చింది. మనం రాసుకున్న రాజ్యాంగం ఎంత గొప్పదో, దీన్ని ఏ ఉద్దేశం గురించి, ఏ లక్ష్యాల గురించి రాసినామో, మన రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించడానికి దాన్ని పొగుడుతూ, మన రాజ్యాంగాన్ని పొగుడుతూ మనం ఒక ఇంట్రడక్షన్ పేజ్ మనం పెట్టుకుందామా, ఇలాంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఆలోచన రావటమే ఆలస్యం, ముందొక పేజ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ముందొక పేజ్ పెట్టుకున్నారు వాళ్ళు, ఆ పుస్తకానికి, ఆ గ్రంథానికి ముందొక పేజ్ పెట్టుకున్నారు. పెట్టుకొని దానికి ఏమని పేరు పెట్టినారు, ప్రవేశిక.
రాజ్యాంగం అనే బుక్ ఉంది కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక. అంటే రాజ్యాంగం మొత్తం రాయటం అయిపోయిన తర్వాత ఈ రాజ్యాంగం ఎందు గురించి రాయబడ్డది, ఏ లక్ష్యాల గురించి రాయబడ్డది, దీని గొప్పతనం ఏంటో వివరిస్తూ ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకున్న ఆలోచన ఫస్ట్ ప్రపంచంలో ఎవరికి వచ్చిందంటే అమెరికా వాళ్ళకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ వరల్డ్లో అమెరికా వాళ్ళకు వచ్చింది. తర్వాత ఇక చాలా దేశాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి. చాలా దేశాలు రాజ్యాంగం రాసుకున్న తర్వాత మనం కూడా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకుందాం, మన రాజ్యాంగాన్ని పొగుడుతూ మన రాజ్యాంగం ఏ ఉద్దేశం గురించి రాయబడదో మనం కూడా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకుందాం. అమెరికా వాళ్ళు పని చేసినారు, మనం కూడా అట్లా చేద్దామని చెప్పి అమెరికాని ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత చాలామంది పనిచేసినారు. చాలామంది మనం కూడా ఫాలో అయినాం. మన రాజ్యాంగం కూడా రాయబడ్డది. మన భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఉందో మనం కూడా రాజ్యాంగం అనే పుస్తకం గ్రంథం రాసుకుందాం. మనకు కూడా ముందొక ఇక్కడ చూడండి, ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి, ఇది అమెరికా కాన్స్టిట్యూషన్ అనుకోండి మీరు, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఇది అనుకోండి. ఇందులో మనకు కూడా అలాంటి సేమ్ ఇంతే, మనం రాజ్యాంగం మొత్తం రాసుకోవటం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అనుకున్న విధంగా రాజ్యాంగం అనే గ్రంథాన్ని కంప్లీట్ చేసుకుందాం. మన రాజ్యాంగాన్ని పొగుడుతూ ఇది ఏ లక్ష్యాల గురించి రాయబడ్డది, ఆ లక్ష్యాలను సాధించడానికి అంటే ఈ దేశాన్ని ఎట్లా ఈ దేశాన్ని మనం చూసుకోవాలని అనుకుంటున్నాం, ఏ లక్ష్యాల గురించి మన దేశ రాజ్యాంగం రాయబడ్డది, మన రాజ్యాంగ గొప్పతనం ఏంది, ఇదంతా కూడా మనం కూడా మన రాజ్యాంగాన్ని పోగొడుతూ ఏ లక్ష్యాల గురించి రాసుకున్నామో దాని గురించి చెప్తూ మనం కూడా ఒక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకుందాం. అమెరికా వాళ్ళు ఇట్లా ఈ పని చేశారు, వాళ్ళ రాజ్యాంగాన్ని గొప్పతనాన్ని చెప్తూ వాళ్ళు ఒక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకున్నారు, మనం కూడా అట్లా పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చి మనం కూడా ఒక పేజ్ పెట్టుకుందాం. దాన్ని కూడా ప్రవేశికనే అంటాం కదా, దాన్ని కూడా రాజ్యాంగ ప్రవేశిక. మన పుస్తకాల్లో కూడా మన గ్రంథాల్లో కూడా ఓ ఇంట్రడక్షన్ పేజ్ ఉంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్, ఇందాక మీకు ఆల్రెడీ 2 క్వశ్చన్లు చూపించాను నేను. 2 క్వశ్చన్లు ఆల్రెడీ నేను మీకు చూపించాను ఇందాక. అందులో ఒక క్వశ్చన్ ఆన్సర్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఒక క్వశ్చన్ ఆన్సర్, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు స్ఫూర్తి, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు ఐడియాకు స్ఫూర్తి ఏదంటే అమెరికా దేశం అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పటిదాకా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇది. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు, భారత రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు స్ఫూర్తి ఏదంటే అమెరికా. కరెక్ట్ ఆన్సర్. దానికి లక్ష్యాలు ఆశయాల తీర్మానం కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏది కరెక్ట్ ఆన్సర్? అమెరికా అనేదే కరెక్ట్ ఆన్సర్. అమెరికా కరెక్ట్ ఆన్సర్ దీనికి అమెరికానే. ఎందుకంటే మనకి ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఎవరు కారణం? అమెరికానే కారణం. ఓకే, బాగానే ఉంది. కానీ ఇంకో క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటి? భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి, భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి, ఎసెన్స్ సారాంశానికి, తత్వానికి, సారాంశానికి స్ఫూర్తి ఏది? భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి ఏదంటే అప్పుడు లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనే కరెక్ట్ ఆన్సర్ చేయాలి. అదేంటి? అదెట్లా? ఆ డిఫరెన్స్ ఎట్లా? ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆ క్వశ్చన్కి మటుకు అమెరికా కరెక్ట్ ఆన్సర్ కాదు. సారాంశానికి స్ఫూర్తి ఏదంటే అమెరికా కాదు. ఏది? లక్ష్యాలు ఆశయాల తీర్మానం. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి చూడండి. అమెరికా వాళ్ళు ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకున్నారన్న విషయం మనం చెప్పుకున్నాం. ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. పెట్టుకొని రాసుకున్నారు, వాళ్ళ రాజ్యాంగ గొప్పతనాన్ని పొగుడుతూ రాసుకున్నారు. మనం అమెరికా నుంచి మన భారత రాజ్యాంగం వాళ్ళు ఏం తీసుకున్నారు? అమెరికా వాళ్ళలాగా మనం కూడా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకుందాం. అమెరికా వాళ్ళలాగా మనం కూడా ముందొక ఇంట్రడక్షన్ పేజ్ పెట్టుకున్నాం, బాగానే ఉంది. అంతవరకే అమెరికా. ఇక తర్వాతకి అమెరికాకి సంబంధం లేదు. ఇక అంతవరకే ఇంట్రడక్షన్ పేజ్ ఏదైతే ఉందో అది పెట్టుకున్నాం, కరెక్టే. కానీ ఆ ఇంట్రడక్షన్ పేజ్ లోపల, ఈ ఇంట్రడక్షన్ పేజు భారత రాజ్యాంగ ప్రవేశిక అనే ఇంట్రడక్షన్ పేజ్ అయితే ఉందో ఈ పేజీ లోపల రాసుకున్న మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ లోపల మనం ఇక్కడ మ్యాటర్ రాసుకున్నాం కదా, ఇందులో ఈ పేజీలో మ్యాటర్ రాసుకున్నాం కదా, ఈ మ్యాటర్కి అమెరికాకి సంబంధం లేదు. అది దాని అర్థం.
ఆ లోపల రాసుకున్న మ్యాటర్కి అమెరికాకి సంబంధం లేదు. ఈ లోపల మ్యాటర్ ఏంది? ఈ లోపల రాసుకున్న మ్యాటర్కి స్ఫూర్తి ఏది? లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని అంశాలు. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని అంశాలు. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ సమావేశాలలో నెహ్రూ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సారాంశమే ఇందులో రాసుకున్నాం. ఇందులో పేజీగా మ్యాటర్గా రాసుకున్నాం. మ్యాటర్గా ఇదే. ఈ లోపల రాసుకున్న మ్యాటర్కి అమెరికాకి సంబంధం లేదు. ఈ లోపల రాసుకున్న మ్యాటర్కి అమెరికాకి సంబంధం లేదు. అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి అనే మ్యాటర్కి అర్థం ఏంటంటే, భారత రాజ్యాంగ ప్రవేశిక అనే ఈ పేజీ, ఈ ముందుండే పేజీలో రాసుకున్న మ్యాటర్, రాసుకున్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? లక్ష్యాల, ఆశయాల తీర్మానం. ఆ లైన్స్కి అమెరికాకి సంబంధం లేదు. మరి అమెరికా ఏం సంబంధం? అమెరికా ఎంతవరకు మనకి, అమెరికా నుంచి ఎంతవరకు మాత్రమే మనం ఏం తీసుకున్నాం? మనం ఎంతవరకు మాత్రమే తీసుకున్నాం? రాజ్యాంగం అనే గ్రంథం రాసుకున్న తర్వాత దాని గొప్పతనాన్ని చెప్పడానికి, అందులో ఉన్న తత్వం గురించి చెప్పడానికి, అందులో ఈ రాజ్యాంగ గొప్పతనాన్ని, రాజ్యాంగం ఏ లక్ష్యాల గురించి రాసినారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందొక ఖాళీ పేజ్ ఒకటి పెట్టుకోవాలి. అంతే. ఖాళీ పేజ్ ఏదైతే ఉందో ఖాళీ పేజ్ ఒకటి పెట్టుకోవాలి. ఆ ఖాళీ పేజ్ పెట్టుకొని దానికి ప్రవేశిక అని పేరు పెట్టుకోవాలి. ఇంతవరకే అమెరికా. ఖాళీ పేజ్ ఒకటి పెట్టుకోవాలి, దానికి ప్రవేశిక అని పేరు పెట్టుకోవాలి. అంతవరకే అమెరికా. అంతేగాని ఆ ఖాళీ పేజ్ లోపల ఏం రాయాలో, దీని లోపల కూడా ఏం రాయాలో దానికి అమెరికాకి సంబంధం లేదు. దాని లోపల ఏం రాయాలో అది కూడా మనం అమెరికా నుంచే తీసుకున్నామా? అది కూడా అమెరికా నుంచే తీసుకున్నామా? అమెరికా రాజ్యాంగ ప్రవేశిక నుంచే తీసుకున్నామా? కాదు. అమెరికా వాళ్ళు ముందొక పేజీ పెట్టుకొని ఆ పేజీలో వాళ్ళ రాజ్యాంగ గొప్పతనాన్ని పొగుడుతూ వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ మాటలు వాళ్ళు రాసుకున్నారు. అమెరికా ప్రజలమైన మేము, అట్లా స్టార్ట్ అవుతుంది వాళ్ళది. వాళ్ళ రాజ్యాంగాన్ని పొగుడుతూ వాళ్ళకు సంబంధించిన విషయాలు, వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ వాళ్ళు రాసుకున్నారు. అమెరికా ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుంది వాళ్ళది. అంటే మనం కూడా అదే రాసుకున్నామా? ఇక్కడ మనం కూడా ఇక్కడ ఈ లోపల అమెరికా ప్రజలమైన మేము అట్లనే స్టార్ట్ అవుతుంది మంది కూడా. మరి అంత గుడ్డిగా కాపీ కొట్టే బ్యాచ్ మంది. అందుకనే మీకు ఇంతకు ముందు క్లాసుల్లో చెప్పా కదా, ప్రీవియస్ క్లాసుల్లో మన యాప్లో ఉన్నాయి కదా ప్రీవియస్ క్లాసుల్లో, అందులో చెప్పా. అదేంటి భారత రాజ్యాంగం అతుకుల పొంత అంటున్నారు, అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి మొత్తం కాపీ కొట్టి రాసిందట కదా మన దేశ రాజ్యాంగం అని చెప్పి బిఆర్ అంబేద్కర్ని అడిగితే బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పినాడు? ప్రపంచ రాజ్యాంగాలన్నీ కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినారనే విమర్శకు నేను గర్వపడుతున్నాను. అంబేద్కర్ ప్రౌడ్లీ ఎక్లైమ్డ్ దట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మేకింగ్ ఆఫ్టర్ ransacking ఆఫ్ ది ఆల్ known కాన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచ రాజ్యాంగాలన్నీ కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినారనే విమర్శకు నేను గర్వపడుతున్నాను. నిజమే, మేము మన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రకరకాల పుస్తకాలు ముందు పెట్టుకున్నాం, రకరకాల దేశాల రాజ్యాంగాలు మా ముందు పెట్టుకున్నాం, కరెక్టే. కానీ మేము గుడ్డిగా కాపీ కొట్టలేదు, ఉన్నదంతా కాపీ కొట్టలేదు. మనకి ఏది అవసరమో అంతవరకే తీసుకొని, మన దేశ పరిస్థితులకు ఏది అవసరమో అంతవరకే తీసుకొని మిగిలింది తెలివి వదిలేసినాం. మనకి ఏది అవసరమో అంతవరకే తీసుకున్నాం. ఇక్కడ అదే చూడండి, అమెరికా నుంచి మనకు కావాల్సింది ఇంతే. ఇక్కడ ఈ విషయంలో ఇంతే. ముందొక ఇంట్రడక్షన్ పేజ్, ఒక ఖాళీ పేజ్ వదిలేయాలి, దానికి ప్రవేశిక అని పేరు పెట్టాలి. అంతవరకు అమెరికా నుంచి. ఆ ఖాళీ పేజ్ లోపల ఏం రాయాలో మన ఇష్టం, అది మనం సొంతంగానే రాసుకుందాం, మన ఇష్టం అది. అంతేకాని అది కూడా యాస్టీజ్ అమెరికా వల్ల కాపీ కొట్టలే. అమెరికా రాజ్యాంగ ప్రవేశిక ఎట్లా స్టార్ట్ అవుతుంది? అమెరికా ప్రజలమైన మేము అట్లా స్టార్ట్ అవుతుంది. మన అట్లా ఉందా? ఈ లోపల రాసుకున్న పాయింట్స్ మటుకు మన ఇష్టమైనవి. మనది ఎట్లా స్టార్ట్ అవుతుంది? భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవడానికి, ప్రజలందరి మధ్య సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందించడానికి ఇట్లా ఉంటాయి మన లైన్స్. ఇలాంటి లైన్స్ ఇందులో ఉండేవి. అది అమెరికా ప్రజలమైన మేమని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న మ్యాటర్ వేరు, ఇక్కడ ఉన్న మ్యాటర్ వేరు. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే పేజీలో రాసుకున్న మ్యాటర్కి, సారాంశానికి మనకి స్ఫూర్తి లక్ష్యాలు, ఆశయాల తీర్మానం.
తీర్మానం. కానీ ఈ ఐడియాకి కారణం ఎవరంటే కనుక అమెరికానే. రాజ్యాంగం అనే గ్రంథానికి ముందు ప్రవేశిక అనే ఒక ఇంట్రడక్షన్ పేజ్ ఉంటే బాగుంటుందనే ఐడియా కారణం అమెరికా. కానీ ఆ పేజ్ లోపల రాసుకున్న మ్యాటర్కి సారాంశానికి స్ఫూర్తి మటుకు లక్ష్యాలు ఆశయాల తీర్మానం. సింపుల్గా చెప్పాలంటే సేమ్ అమెరికా వాళ్ళు కొన్న సూట్ కేసునే మీకు జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా. అమెరికా వాళ్ళు కొన్న సూట్ కేసునే సేమ్ అదే సూట్ కేసుని మనం కూడా కొన్నాం. ఆ కంపెనీ సూట్ కేసునే మనం కూడా కొన్నాం. కానీ అమెరికా వాళ్ళ సూట్ కేసులో ఉండే బట్టలు వేరు, ఆ కొలతలు వేరు, ఆ బట్టలు వేరు, వాళ్ళు లోపల పెట్టుకున్న బట్టలు వేరు. మనం సేమ్ కంపెనీ సూట్ కేసు కొన్నాం, కానీ లోపల మన బట్టలు వేరు, మన కొలతలు వేరు, మన బట్టలు వేరు, మనం అరేంజ్ చేసుకునేవి వేరు. ఇది మీకు అర్థం కావడానికి జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పా. మీకు చూడండి, మన ప్రియాంబుల్ వేరు, వాళ్ళది వేరు. మనది ఇట్లా ఉంటుంది, చెప్పే కదా, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ఇట్లా సర్వసత్తాక సామ్యవాది, ఇందాక చెప్పే కదా ఇలాంటి లైన్స్ ఉంటాయి. అమెరికాది అట్లా కాదు. మీకు అమెరికాది కూడా చూపిస్తా నేను. మీకు అమెరికా ప్రియాంబుల్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తా. చూడండి అమెరికాది, మీకు అమెరికా ప్రియాంబుల్ చూడండి. ఇగో ఇదే అమెరికా రాజ్యాంగ ప్రవేశిక. ఇట్లా ఉంది, ఇట్లా స్టార్ట్ అవుతుంది అమెరికా రాజ్యాంగ ప్రవేశిక. చూడండి ఇందులో అమెరికాది, ఇందులో వీళ్ళది ఎట్లా ఉంది, వి ద పీపుల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ఇట్లా స్టార్ట్ అయింది. అమెరికా ప్రజలమైన మేము. ఇక చూడండి ఇక ఎట్లుంది, వాళ్ళ వర్డ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మోర్ పర్ఫెక్ట్ యూనియన్, ఎస్టాబ్లిష్ జస్టిస్, ఇన్ష్యూర్ డొమెస్టిక్. చూసారా ఇక్కడ ట్రాంక్విలిటీ, డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళవి, డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి వాళ్ళవి. ఇది అమెరికా ప్రియాంబుల్, ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా ఉంది వాళ్ళది అమెరికా ప్రియాంబుల్. మనది ఇట్లా ఉంటుందా? మనది ఇట్లా కాదు. మన రాజ్యాంగ ప్రవేశిక ఎట్లా ఉంది? మన రాజ్యాంగ ప్రవేశిక చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇది మన రాజ్యాంగ ప్రవేశిక. ఇంగ్లీష్ వర్షన్ కూడా నేను మీకు చూపిస్తాను, ఇంగ్లీష్ది కూడా చూపిస్తాను. మన రాజ్యాంగ ప్రవేశిక ఇక్కడ మీరు రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న అంశాలు, ఇది మనది ఇట్లా ఉంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, అట్లనే ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి శాసనంగా రూపొందించుకునే ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. ఇక ఇలాంటి ఒక లైన్ ఉంది. ఇక మనం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చాలా డెప్త్గా ఉంటుంది. చూడండి, మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న లైన్స్ ఇవి మనకున్న లైన్స్ ఇట్లా ఉన్నాయి. పేరుకి ఇది రాజ్యాంగ ప్రవేశిక, పేరుకి 5-6 లైన్లు ఇట్లా ఉంది. కానీ మీకు దీని మీద మోడల్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తే, అంటే మీకు ఇందులో ఉన్న వర్డ్స్ కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇందులో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, అట్లనే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఇవన్నీ స్వేచ్ఛ, సమానత్వం, అట్లనే సౌభ్రాతృత్వం, సమగ్రత, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని మనం చాలా డెప్త్గా ఉంటాయి అవి, ఆ వర్డ్స్కి మీనింగ్స్ అవి. అంటే ఏముందలే ప్రవేశిక అని చెప్పి బద్ధకంగా చెప్పే ఫ్యాకల్టీ బద్ధకంగా ఉండి, ఆ బద్ధకం నీలో ఫ్లో అయ్యి, ఓ ఇంతేనా అని చెప్పి నువ్వు కూడా ఫ్లో అయ్యి, నువ్వు కూడా ఏదో మామూలుగా అట్లా ఉండి ఇట్లా ఉండేది కాదు. ఇది మ్యాక్సిమం దీని మీద ఏంటంటే, మ్యాక్సిమం దీని మీద 400 నుంచి 500 ప్రశ్నలు క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ వీటి మీదనే 400 నుంచి 500 ప్రశ్నలు ఓన్లీ ప్రవేశిక మీదనే. ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లలో మనం చూస్తే 90% ఎగ్జామ్లలో, అది గ్రూప్ 2 కావచ్చు, చాలా ఎగ్జామ్స్లలో దీని మీద ప్రశ్నలు ఉన్నాయి.
ఇక గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ పరంగా చూస్తే మినిమం 5 మ్యాక్సిమం 9 ఒక ఎగ్జామ్లో మినిమం 5 మార్కులు తగ్గకుండా ఎప్పుడు రాలే. అంటే నీకు అది ప్రవేశికలో నుంచి వచ్చిందా అని కూడా గుర్తుపట్టలేవు నువ్వు. అట్లా వస్తాయి ప్రశ్నలు. ఇది ప్రవేశికకి సంబంధం ఉందా, ప్రవేశిక చదివేటప్పుడే ఈ పాయింట్లు మనం చదువుకోవాలా, మనం ప్రవేశిక అంటే ఏదో ఇట్లా మామూలుగా ఇట్లా అనుకున్నాం కానీ అది చదివేటప్పుడే ఈ పాయింట్లు కూడా మనం కవర్ చేయాలా, అట్లా కవర్ చేసుకుంటూ పోతే నీకు అది తెలుస్తుంది. లేకపోతే అసలు ఎగ్జామ్లో ఈ ప్రశ్న ప్రవేశికకి సంబంధించిందని గుర్తు పట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మినిమం 5 మ్యాక్సిమం 9 అట్లా ఉంటుంది దీని వెయిటేజ్. ఎప్పుడు నువ్వు ఇంచు డెప్త్గా తెలుసుకున్నప్పుడు. అంత పవర్ఫుల్ ఇది, అంత పవర్ఫుల్. సర్వసత్తాక్ అనే పదం మీద ఎన్నో బిట్స్, సామ్యవాద అనే పదం మీద ఎన్నో బిట్స్, లౌకిక అనే పదం మీద ఎన్నో పాయింట్స్, ప్రజాస్వామ్యం అనే మీద ఎన్నో పాయింట్స్, గణతంత్రం అనే దాని మీద ఎన్నో పాయింట్స్, సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం ఎన్నో పాయింట్స్, స్వేచ్ఛ, సమానత్వం, సమగ్రత, ఇవన్నీ ఎన్నో పాయింట్స్. ఇవి ఎన్నో చాలా డెప్త్గా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. సరే, మీకు ఇప్పటిదాకా ప్రవేశికకు సంబంధించి ఇప్పటిదాకా అయిన దాని మీద మీరు అంటే మనం జనరల్గా ఫోకస్ చేయాల్సినవి చూస్తే, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు స్ఫూర్తి ఏదంటే అమెరికా. ప్రపంచంలో రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకున్న మొదటి దేశం ఏదన్నా కూడా అమెరికానే. అట్లానే భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశం దేని ద్వారా రూపొందించబడ్డదంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం. అవర్ ఇండియన్ ప్రియాంబుల్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ రిజల్యూషన్ మూవ్డ్ అండ్ డ్రాఫ్టెడ్ బై ది నెహ్రూ. ఎప్పుడు 1946 డిసెంబర్ 13. 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానమే కాలక్రమంలో ఎట్లా మారిపోయింది, రాజ్యాంగ ప్రవేశికగా మారిపోయింది. భారత రాజ్యాంగ ప్రవేశిక సారాంశానికి స్ఫూర్తి లక్ష్యాలు ఆశయాల తీర్మానం. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ లైన్తో ప్రారంభం అవుతుంది అంటే ఏ వాక్యంతో అన్నప్పుడు, భారత ప్రజలమైన మేము. ఇది చాలా ఇంపార్టెంట్. భారత ప్రజలమైన మేము. రాజ్యాంగ ప్రవేశికను అనుసరించి అధికారానికి మూలం ఎవరు? సోర్స్ ఆఫ్ అథారిటీ. అకార్డింగ్ టు ప్రియాంబుల్, హూ ఈజ్ ది సోర్స్ ఆఫ్ అథారిటీ? రాజ్యాంగ ప్రవేశికను అనుసరించి అధికారానికి మూలం ఎవరంటే ప్రజలు అని చెప్పాలి. ఎవరని చెప్పాలి? ప్రజలు. ఇంకోటి మీకు ప్రీవియస్ క్లాసులో నేను చెప్పా, లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 1946 డిసెంబర్ 13. ఎవరు? నెహ్రూ. ఈ తీర్మానాన్ని భారత ప్రజల జాతక చక్రంగా వివరించిన వ్యక్తి ఎవరు? కెఎం మున్షి. ఈ తీర్మానాన్ని భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రజ్ఞ వంటిదిగా చెప్పింది జవహర్లాల్ నెహ్రూ. ఈ తీర్మానం ఏకగ్రీవంగా రాజ్యాంగ పరిషత్తులో ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించినారు. ఏకగ్రీవంగా అందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించిన కాలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1947 జనవరి 22. మీకు రాజ్యాంగ పరిషత్ మన యాప్లో ఆ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, అందులో మీకు ఇవన్నీ ఉన్నాయి. ఈ తీర్మానమే కాలక్రమంలో ఎట్లా మారిపోయిందంటే రాజ్యాంగ ప్రవేశికగా మారిపోయింది. ఇవన్నీ రాజ్యాంగ పరిషత్తులో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాకపోతే ఇప్పుడు లెసనే ఇట్లా వచ్చింది. లెసనే ఇదంతా చాలా డెప్త్. చూడండి ఇక్కడ ఇంకా మనం చూస్తే, ఇక్కడ చూడండి తెలుగులో మీకు చాలా క్లియర్గా ఇక్కడ చూడండి, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా నుంచి గ్రహించాం. డిసెంబర్ 13, 1946న నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినాడు. జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది. నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఇక్కడ చూడండి, నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఏమన్నాడు? భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రజ్ఞగా అభివర్ణించినాడు. లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగానే భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. దీనికి గల ఇతర పేర్లు రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ ముందు మాట, రాజ్యాంగ ఉపోద్ఘాతం, తత్వసారం, అవతారిక అంటే రాజ్యాంగ అవతారిక, రాజ్యాంగ భూమిక, రాజ్యాంగ మూలతత్వం. ఇట్లా డిఫరెంట్ పేర్లు ఉన్నాయి తెలుగులో. ఇంగ్లీష్లో అయితే కనీసం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంగ్లీష్లో మెయిన్ పేరు నేను ఇంతకుముందు మీకు చెప్పాగా, ఇది ఎక్కువగా ఈ వర్డ్ యూజ్ చేస్తుంటారు. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ అనొచ్చు, ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అనొచ్చు, ప్రిఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనొచ్చు, ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా పోస్టులేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎగ్జామ్లో అడుగుతారు. తెలుగులో అయితే ఆ వర్డ్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇదే
భారత రాజ్యాంగ తత్వ సూత్రాలు. భారత రాజ్యాంగ తత్వ సూత్రాలకి ఆధారం ఏది? భారత రాజ్యాంగ తత్వ సూత్రాలకి ఆధారం ఏది? రాజ్యాంగంలోని తత్వ సూత్రాలకు ఆధారం ఏదంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం అన్న రైటే, లేదా రాజ్యాంగ ప్రవేశికని ఇచ్చిన రైటే. ఇంగ్లీష్లో పోస్టులేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫిలాసఫికల్ పోస్టులేట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇంకా చెప్పాలంటే ఫిలాసఫికల్ పోస్టులేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఫిలాసఫికల్ పోస్టులేట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఇదే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అయినా చెప్పొచ్చు, లేదా ప్రియాంబుల్ అయినా చెప్పొచ్చు. తెలుగులో అయితే భారత రాజ్యాంగ తత్వ సూత్రాలకు ఆధారం ఏది? ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రవేశిక అన్న రైటే, లక్ష్యాల తీర్మానం అన్న రైటే. ఇవి మనం ఫోకస్ చేయాల్సిన, అంటే మినిమం ఫస్ట్ బేసిక్ ఏదైతే ఉందో ఇట్లా. అంటే మన బేసిక్ ఇంత స్ట్రాంగ్ ఉంటే దాని మీద ఏం నేర్చుకున్నా నిలబడతాను. బేసిక్ స్ట్రాంగ్ లేకుండా పట్ట నేను పోతా అంటే ఎక్కడికి పోతావు? ఎంత పైకి పోయినా ఎమ్మట కింద పట్టవే. మళ్ళీ ఎంత స్పీడ్గా పోయినావో, అంటే ఎంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసినావో, ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసినావో అంత స్పీడ్ కింద పడతావు మళ్ళీ. అదే బేసిక్ స్ట్రాంగ్ ఉంటే చిన్నగా గట్టిగా బాగా ప్రాక్టీస్ అవుతుంది, బాగా స్టాండర్డ్స్ ఉంటాయి. ఎంత పైకి పోయినా పైనుంచి ఎంత కిందకి చూసినా కళ్ళు తిరగవు, ఏం తిరగవు. నువ్వు అనుకున్నది ఏదో మొత్తం చేసి వస్తావు. నువ్వు ఏదైతే అనుకున్నావో ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా అంతా చేసి వస్తావు. స్టాండర్డ్ స్ట్రాంగ్ ఉండాలి. స్టాండర్డ్ స్ట్రాంగ్ ఉండాలి. తొందర పనికి రాదు. నీకేమన్నా 15 రోజుల్లో ఎగ్జామ్ ఉంటే అప్పుడు ఏదైనా తొందరపడినా అర్థం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎందుకు నీకు తొందరపడే వాళ్ళకి తొందరగానే ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి. ప్రశాంతంగా పర్ఫెక్ట్గా మొత్తం నేర్చుకోవాలి, ఉన్నదంతా నేర్చుకొని ఫీడ్ చేయి. తర్వాత షార్ట్ కట్ చెప్పే కదా మన టాపిక్లో ప్రతి ఒక్క దానికి డెప్త్గా. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ ఈ ప్రవేశిక ఉంది. ఈ ప్రవేశిక దగ్గర ఏంటంటే ఒక 12 గంటలు, 10 నుంచి 12 గంటల టాపిక్ అనుకోండి. 10 నుంచి 12 గంటల టాపిక్ ఫుల్ లెంత్ డెప్త్లో మనం చెప్తాం. ఓకే, మళ్ళీ దీనికి ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి జస్ట్ ఒక 15 మినిట్స్లో మళ్ళీ ఆ క్లాస్ కూడా ఉంది మన యాప్లో. డెప్త్గా ఇట్లా ఉంటుంది. వెంటనే ఆ టాపిక్ మీద ర్యాపిడ్ రివిజన్ కూడా ఉంటుంది, ర్యాపిడ్ రివిజన్ వీడియో కూడా ఉంటుంది. నీకు ఎగ్జామ్ తొందర ఉందనుకో, ర్యాపిడ్ రివిజన్ వీడియో చూసుకో, ర్యాపిడ్ రివిజన్ మెటీరియల్ చూసుకో. షార్ట్ కట్ అది కూడా ఉంది. డెప్త్ ప్రిపేర్ అయ్యి షార్ట్ కట్కి పోవాలి. ముందే షార్ట్ కట్కి అలవాటు పడద్దు. డెప్త్గా ప్రిపేర్ అయ్యి షార్ట్ కట్ అంటేనే ఎప్పుడు డెప్త్గా తిరిగి వచ్చిన తర్వాత షార్ట్ కట్ చూడాలి, ముందే షార్ట్ కట్టా కాదు. నెక్స్ట్ ఇవి మనకి ఇంకా మనం చూస్తే ఇందులో టాపిక్లో చూడండిగా అంశాలు. మనం ఇక్కడ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రాజ్యాంగ ప్రవేశిక మనం ఫుల్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన వర్డ్స్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఆ వర్డ్స్ మెయిన్. ఇందులో కీవర్డ్స్ ఏవంటే ఇవి మెయిన్: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. వీటి మీద ప్రశ్నలు. నెక్స్ట్ ఇంకేం చెప్పా? సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇదొకటి. నెక్స్ట్ స్వేచ్ఛ, నెక్స్ట్ సమానత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, ఈక్వాలిటీ. నెక్స్ట్ ఇంకా మనకి సౌభ్రాతృత్వం కూడా ఉంటుంది. సౌభ్రాతృత్వం దాన్నే ఫ్రాటర్నిటీ అంటాం. సమగ్రత కూడా ఇంపార్టెంట్, ఇంటిగ్రిటీ. ఈ వర్డ్స్, ఇలాంటి వర్డ్స్ అసలు ఎందుకు పెట్టారు ఏంటి ఇక్కడ మనకుంది. మీరు ఇదంతా చదువుకోవాలి. వాస్తవానికి 3-4 సార్లు ఏంటంటే ఇదంతా ఇందులో ఏం లైన్ ఉందో ప్రతి ఒక్కటి పారాగ్రాఫ్ అంతా ఇక్కడి నుంచి మనం ఇదంతా కూడా ఏదైతే ఉందో ముందు మనం ఒక 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఇందులో మెయిన్ హైలైట్ కీవర్డ్స్ ఏవంటే ఇట్లాంటివి వస్తుంటాయి. అట్లా మనం చూసుకున్నప్పుడు ఇందులో దీని మీద ఫస్ట్ అడిగే దాంట్లోనే రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది వాణిలో భారత ప్రభుత్వ లేదా భారత రాజ్యాంగ స్వభావానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగ లేదా భారత రాజ్యాంగ స్వభావానికి లేదా స్వరూపానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. అట్లా ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు. 1, 2,
3, 4 ఇట్లా స్టేట్మెంట్స్ ఉంటాయి. 1 స్వేచ్ఛ, బి సమానత్వం, 3 ప్రజాస్వామ్యం, 4 గణతంత్ర. ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్ర 4 ఉన్నాయి స్టేట్మెంట్స్. ఏ 1, 2 సరైనవి, బి 2, 3 సరైనవి, సి 3, 4 సరైనవి. ఇట్లా మనకి ఆప్షన్స్ అంటే ఈ టైప్ క్వశ్చన్స్ అనేటివి. ఈ క్రింది వాణిలో స్వభావానికి లేదా స్వరూపానికి సంబంధించిన భారత రాజ్యాంగ స్వభావానికి లేదా భారత రాజ్యాంగ స్వరూపానికి సంబంధించిన పదాలను గుర్తించండి. ఇప్పుడు ఏది రైటు? స్వేచ్ఛ రైటా, సమానత్వం రైటా, ప్రజాస్వామ్యం రైటా, గణతంత్ర రైటా? ఏది రైట్? 4 స్టేట్మెంట్స్ లేదా 1, 2 రైటా, 3, 4 రైటా, 2, 3 రైటా, 1, 4 రైటా? ఇట్లా ఉంటాయి విజయాలు. లేదా క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగ లక్ష్యాలకి సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించిన లక్ష్యాలకి సంబంధించిన పదాలని గుర్తించండి. భారత రాజ్యాంగ లక్ష్యాలకి సంబంధించిన పదాలని గుర్తించండి. సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు ఇందులో ఏవి చెప్పాలి? ఇలా దాదాపు ఒక 50-60 ప్రశ్నలు క్రియేట్ చేయొచ్చు. ఇట్లా స్వభావానికి సంబంధించిన పదాలు ఏవి అన్నప్పుడు ఏవి చెప్పాలి, లక్ష్యాలకు సంబంధించిన పదాలు ఏవి అన్నప్పుడు ఏం చెప్పాలి. సరే, మీకు ఇచ్చా కాబట్టి మోడల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం 2 కూడా లక్ష్యాలకి సంబంధించిన పదాలు అన్నప్పుడు ఈ 2 వస్తాయి. భారత రాజ్యాంగ స్వభావం లేదా స్వరూపానికి సంబంధించిన పదాలంటే ప్రజాస్వామ్యం, గణతంత్రం ఇవి వస్తాయి. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దానికి ఆ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దానికి సూటబుల్ పదాలు ప్రజాస్వామ్యం, గణతంత్రం, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ 2 పదాలు. అదే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ పదాలు మీకు ఇచ్చిన మోడల్ క్వశ్చన్లు ఏమంటే స్వేచ్ఛ, సమానత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ. మరి ఎట్లా మనం తెలుసుకుంటాం? భారత రాజ్యాంగ స్వభావం లేదా క్లాసిఫికేషన్ తెలుసుకోవాలా? ఫస్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ప్రవేశికలో పేర్కొన్న ముఖ్య పదాలు. ఇక వాటిని ఇట్లా మనం విడగొట్టుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నవి ఈ రకంగా మనం విడగొట్టుకుంటే మీకు అది తెలుస్తుంది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఈ 5 పదాలు ఒక సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సౌభ్రతత్వం, సమగ్రత, స్వేచ్ఛ, సమానత్వం ఇవి వేరు. అంటే ఇందాక మనం చెప్పుకున్న పారాగ్రాఫ్లోనే ఉన్నాయి ఇవి. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన లైన్స్లలోనే కొన్ని పదాలు, మెయిన్ పదాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ పదాలను తీసుకొని వాటిని డివైడ్ చేసుకోవాలి. భారత రాజ్యాంగ స్వభావం లేదా స్వరూపం అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే, లేదా దానికి సంబంధించిన పదాలని గుర్తించండి అంటే ఈ పదాలు మాత్రమే వస్తాయి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇవే వస్తాయి. ఇవి నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ 5 పదాలు చెప్పాలి. సీక్వెన్స్ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతారు. భారత రాజ్యాంగ స్వభావానికి సంబంధించి లేదా స్వరూపానికి సంబంధించి దానికి సంబంధించిన పదాలను వరుస క్రమంలో అమర్చండి అన్న ఈ సీక్వెన్సే మెయింటైన్ చేయాలి. సర్వసత్తాక తర్వాత సామ్యవాద రావాలా, తర్వాత లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర. ఇది సీక్వెన్స్. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతారు ఆ సీక్వెన్స్ని చెప్పండి అని. అంటే భారత రాజ్యాంగ స్వభావానికి సంబంధించిన సరి అయిన వరుస క్రమం చెప్పండి అంటే ఈ 5 పదాలే ఇస్తుంటారు. అందులో ఆ సరి అయిన వరుస క్రమం గుర్తించండి. ఏ ప్రజాస్వామ్య, గణతంత్ర ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు. బి సామ్యవాద, సర్వసత్తాక ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు. సి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఇట్లా. డి ఆప్షన్ గణతంత్ర, ప్రజాస్వామ్య ఇట్లా స్టార్ట్ అవుతుంది. సరి అయిన వరుస క్రమం అన్నప్పుడు సీక్వెన్స్ ఎక్కడి స్టార్ట్ కావాలి? ఫస్ట్ పదం సర్వసత్తాకతో స్టార్ట్ కావాలి, సెకండ్ వర్డ్ సామ్యవాద, థర్డ్ వర్డ్ లౌకిక, ఫోర్త్ వర్డ్ ప్రజాస్వామ్య, లాస్ట్ వర్డ్ గణతంత్ర ఇట్లా రావాలి. అట్లా ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదొకటి చూసుకోవాలి. అట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి దీని మీద. మరి ఇక్కడ ఉన్న పదాలు ఏంటి? సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సౌభ్రతత్వం, సమగ్రత, స్వేచ్ఛ, సమానత్వం ఇక్కడున్న పదాలు. ఇవన్నీ ఏంటంటే లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదంటే ఇవి చెప్పాలి, ఇవి చెప్పొద్దు, ఇక్కడ ఉన్న చెప్పొద్దు. ఈ క్రింది వాణిలో లక్ష్యాలకి సంబంధించిన పదాన్ని గుర్తించండి. నెంబర్ 1 సర్వసత్తాక, నెంబర్ 2 సామ్యవాద, నెంబర్ 3 గణతంత్ర, నెంబర్ 4 సమగ్రత. ఏది రైట్? ఇప్పుడు మీరు విన్నారు కదా క్లాస్, ఏది రైటు? మీరు కరెక్ట్గా నా క్లాస్ ఫాలో అయితే తెలుస్తుంది. ఈ క్రింది వాణిలో లక్ష్యానికి సంబంధించిన పదం ఏది? 4 ఆప్షన్ రైట్. సమగ్రత. లక్ష్యాలు అన్నప్పుడు ఇటువైపు ఉన్న పదాలు చెప్పాలి. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం, సౌభ్రతత్వం, సమగ్రత, స్వేచ్ఛ, సమానత్వం. ఇది సర్వసత్తాక లక్ష్యాలకు సంబంధించిన పదం కాదు, స్వభావం లేదా స్వరూపం, నేచర్కి సంబంధించి. సామ్యవాద అంతే, గణతంత్ర అదే. అట్లా మనం చేయాల్సి. ఇవి అడిగినప్పుడు భారత రాజ్యాంగ స్వభావం లేదా స్వరూపానికి సంబంధించిన పదాలు అంటే ఇవే చూసుకోవాలి, అవి రావు. లక్ష్యాలకు సంబంధించిన పదాలు అంటే ఇవే చూసుకోవాలి, ఇవి రావు. ఇది కూడా ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ స్టార్టింగ్లోనే తెలుసుకుంటే సింపుల్, కానీ ఎగ్జామ్లో కష్టమైన బిట్లు కొంతమంది రైట్ చేస్తారు, సింపుల్ అయిపోతుంటాయి. మళ్ళీ ఇదొకటి ఉంది, కష్టమైన చేస్తారు, సింపుల్ అయిపోతుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్రం అంతా ఇది ఇంటి పక్కన ఉన్న మురిగుంటలో మడుగు మురిగినట్టు ఉంటుంది. అలాంటి కొద్దిగా క్లారిటీ అంటే మనం స్టాండర్డ్స్ మనం స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేస్తుంటే ఇలాంటివి వస్తుంటాయి. చూడండి, ఇంకా మనకి ఎగ్జామ్లో మనం ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇక మనం లోపలికి పోతున్న కొద్దీ డెప్త్గా చాలా ఉంటాయి. ఎట్లా ఉంటుంది? సర్వసత్తాక, దాని మీద పెద్ద ఎక్స్ప్లెనేషన్. భారతదేశం సర్వసత్తాక రాజ్యం లేదా సార్వభౌమాధికార రాజ్యం ఎందుకనగా అలాంటి ప్రశ్నలు వస్తాయి. భారత సార్వభౌమాధికారం యొక్క లక్షణం ఎలాంటిది? భారత్ సర్వసత్తాక రాజ్యం అనగా దీని లక్షణం ఎలాంటిది? భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక దేశంగా ఎప్పుడు ఏర్పడింది? ఎప్పటి నుంచి అయింది? స్వాతంత్రానికంటే ముందు సార్వభౌమాధికార దేశం కాదా? ప్రస్తుతం భారతదేశం సార్వభౌమాధికార దేశం అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇట్లా డిఫరెంట్గా ఇందులో మనకి ఉంటాయి. ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం లేదా వదులుకోవటం ఈ క్రింది దేని ద్వారా సాధ్యమవుతుంది అని కింద ఈ ఆప్షన్స్ ఇస్తారు. ఆ సూటబుల్ పదం చెప్పాలి మనం. ఇలాంటి అట్లా ప్రతి ఒక్క దాని గురించి. సామ్యవాదం అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? సామ్యవాదం అంటే అర్థం ఏంటి? సామ్యవాదం అనే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది? భారత్లో ఏ రకమైన సామ్యవాదం ఉంది? కార్ల్ మార్క్స్ సామ్యవాదం అంటే ఏంది? ఫెబియన్ సామ్యవాదం అంటే ఏంది? గాంధీ సామ్యవాదం అంటే ఏంది? కమ్యూనిస్టు సామ్యవాదం అంటే ఏంది? నెంబర్ ఆఫ్ అంశాలు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ లౌకిక అనే చెప్పినప్పుడు సెక్యులర్, థియోక్రటిక్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి మనకి. ఎథిస్టిక్ స్టేటు, సెక్యులర్ స్టేటు, థియోక్రటిక్ స్టేట్. అధికార మతం గల రాజ్యాలు, లేని రాజ్యాలు, హేతువాద రాజ్యాలు, ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సెక్యులర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం? భారతదేశం లౌకిక రాజ్యం అని ఎట్లా చెప్పగలం? లౌకిక అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? అంతకుముందు మన లౌకిక రాజ్యం కాదా? ఎప్పటి నుంచి లౌకిక అయినా? అసలు ఈ వర్డ్స్ ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతదేశం లౌకిక రాజ్యం అంటే దానికి సంబంధించి ఎన్నో కోణాలు ఉన్నాయి. లౌకిక అనే భావన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఈ విషయం ఎందుకు ఆ కేసులో చెప్పాల్సి వచ్చింది? ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలు దీని మీద. ప్రజాస్వామ్యం అంతే. డెమోక్రసీలో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఎన్ని రకాలుగా విడగొడతారు? పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఇందులో మనదేది? పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? ఇట్లా నెంబర్ ఆఫ్ వర్డ్స్ దీనిలో ఉన్నాయి. ఇది చెప్పుకునేటప్పుడే మనకి రెఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ ఈ వర్డ్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ గణతంత్ర, రిపబ్లిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి? గణతంత్ర రాజ్యాంగానికి ఆపోజిట్ రాచరికం. గణతంత్రానికి రాచరికానికి డిఫరెన్స్ ఏంది? ఇంగ్లాండ్లో రాచరికం ఉంది, మన దగ్గర గణతంత్రం ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఏంది? మన గణతంత్ర అనే భావన ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. దీని మీద డెప్త్గా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అవి అట్లనే ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అంశాలు కూడా ఇట్లా మనం రాజ్యాంగ ప్రవేశికని కంప్లీట్ చేయాలి. ఇది మన రాజ్యాంగ ప్రవేశికకి సంబంధించిన స్టార్టింగ్ క్లాస్. ఇది మన యాప్లో రఘురామ్స్ అకాడమీ యాప్లో పూర్తిగా దీనికి సంబంధించి ఒక్కొక్క పదం గురించి క్లియర్గా ఫుల్ లెంత్లో ప్రతి టాపిక్ ఇంతే ఉంటుంది. ఆల్రెడీ యాప్లో ఇప్పటికే చాలా క్లాసులు ఉన్నాయి, మీకు తెలుసు అవి ఎంత డెప్త్గా ఉన్నాయి ఏంటని. మీరు ఇంతకుముందు ఉన్న వాళ్ళకి కంపారిజన్ చేసుకుంటే మీకు ఆ క్లారిటీ తెలుస్తుంది. ఈ విధంగా మన ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఈ విధంగా దీనికి సంబంధించి ఎప్పుడైనా మన ఆన్లైన్ క్లాస్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ వర్షన్ అవి కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ
ఇది ఆల్రెడీ అయిపోయింది మనకి. ఓకే, ఇంగ్లీష్లో సింపుల్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని ఇంగ్లీష్ టెక్స్ట్ మనం చూస్తే, ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు బిగిన్ విత్ ప్రియాంబుల్. ప్రపంచంలో రాజ్యాంగ ప్రవేశికని ఫస్ట్ రూపొందించుకున్న దేశం ఏది? అమెరికా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, ప్రియాంబుల్ ఈజ్ ది ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్. సింపుల్ వర్డ్స్ మీకు అర్థమవుతుంటాయి. ద ప్రియాంబుల్ ఈజ్ అన్ essence of the broad features of the constitution. Okay, the preamble of the Indian constitution is based on the objective resolution moved by Jawaharlal Nehru in the constitutional assembly ఏ రోజున 1946 December 13. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇంగ్లీష్ పదాలు మనకి కొన్ని అలవాటు కావాలన్న ఉద్దేశంతో ఇవి చూపిస్తున్నాం. మీకు అన్నెసరీ అయితే చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంగ్లీష్ పదాలు తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేసి అప్పుడప్పుడు ఇస్తుంటారు. మనకు కొద్దిగా ఐడియా ఉండాలా, అందు గురించి చెప్పేది. నెక్స్ట్, ఇంకా మనకి ఇది ఇంగ్లీష్లో ఉన్న ప్రియాంబుల్. ఇది ఇంగ్లీష్లో ఉన్న మొత్తం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భారత ప్రజలమైన మేము, దానికి సంబంధించి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇట్లా మనది స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలిందంతా సేమ్ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే. చూడండి ఇక్కడ, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ పదాలు. జస్టిస్, ఎందులో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పెంపొందించాలి. అట్లనే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ధర్మంలో, ఆరాధనలో స్వేచ్ఛను పెంపొందించాలి. లిబర్టీ. ఈక్వాలిటీ, సమానత్వం దేనిలో? అంతస్తుల్లో, అవకాశాలలో. అంతస్తులలో, అవకాశాల్లో సమానత్వం. అట్లనే ఫ్రాటర్నిటీ దాని గురించి. అట్లనే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇవి ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ మనం చూస్తే ఇంకా చూడండి, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే అసలు రాజ్యాంగ ప్రవేశికలో ఏముంది. ఇక్కడ నుంచి కూడా ఇందాక మనం చెప్పే కదా, రాజ్యాంగ ప్రవేశిక ఏం చెప్తుంది, అందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ఆ 5-6 లైన్లు పారాగ్రాఫ్ చదివితే అది చదివితే అందులో మెయిన్ ఏం చెప్తున్నారంటే, అధికారానికి మూలం సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అధికారానికి మూలం ఎవరని చెప్తున్నారంటే ప్రజలు. అధికారానికి మూలం ఎవరని చెప్తున్నారంటే ప్రజలు అని చెప్తున్నారు. నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్, ఇందాక మీకు చెప్పే కదా, భారత ప్రభుత్వం యొక్క స్వభావం లేదా భారత రాజ్యం యొక్క స్వభావం లేదా స్వరూపం ఎలాంటిది అంటే, స్వరూపం లేదా స్వభావం అంటే ఏమని చెప్పాలి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇది మనది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్ష్యాలు ఏవి అంటే ఏం చెప్పాలి? జస్టిస్ అంటే న్యాయం. ఏ న్యాయం అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అవి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇలాంటివి. ఇంటిగ్రిటీ కూడా వస్తుంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా వస్తుంది. ఇంటిగ్రిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సాంఘిక, ఆర్థిక న్యాయం, సమగ్రత కూడా వస్తుంది అవి. నెక్స్ట్ ఇంకేముంది రాజ్యాంగ ప్రవేశికలో? రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకున్నాం? ఈ డేట్ అక్కడ ఇచ్చారు, 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నామని చెప్పి ఇవి ఇచ్చారు. ఇవే కదా మనకున్న అందులో ఈ అంశాలే కదా. కీవర్డ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఇవే. ఈ పదాలే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇది మనకి రాజ్యాంగ ప్రవేశకు సంబంధించిన బేసు. దీని మీదనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దీని మీదనే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంగ్లీష్ వర్డ్స్ అంటే మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం, మనకి క్వశ్చన్ పేపర్ మీద ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ మొదలైనప్పటి నుంచి మనకి క్వశ్చన్ పేపర్ ముందు ఒకటి ఉంది మనకి. మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్స్ని ఈసారి చెక్ చేయండి. ముందు ఒకటి ఉంటుంది మనకి. ఈ ప్రశ్నపత్రం ముందుగా ఇంగ్లీష్లో రూపొందించబడ్డది, తరువాత తెలుగులో అనువదించబడ్డది. తెలుగులో ఏమైనా దోషాలు ఉంటే, తెలుగులో ఏమన్నా తప్పులు ఉంటే మేము బాధ్యత తీసుకోము. ఇంగ్లీష్లో ఉన్నదానికే బాధ్యత తీసుకుంటాం.
ఇట్లా ప్రతి క్వశ్చన్ పేపర్కి పైన ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంకా ఎటైనా పోండి మీరు, ఇది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ముందుగా ఇంగ్లీష్లో రూపొందించబడ్డది, తర్వాత తెలుగులోకి అనువదించబడ్డది. తెలుగులో ఏమన్నా తప్పులున్నా మాది బాధ్యత కాదు, ఇంగ్లీష్లో ఉన్న దానికే మేము బాధ్యత వహిస్తాం, ఇట్లా ఉంటుంది. అందు గురించి మీకు చెప్తున్నా. అందుకనే కొన్ని క్వశ్చన్స్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ రాజ్యాంగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 48వ క్వశ్చన్, 48వ క్వశ్చన్ సేమ్ ఇంగ్లీష్లో కూడా పక్కన ఇచ్చారు. 48వ క్వశ్చనే ఇంగ్లీష్లో కూడా పక్కన ఇచ్చారు. ఇక్కడ మనకి తెలుగులో ఏముందంటే రాజ్యాంగం ఆమోదించిన కాలం, రాజ్యాంగం ఆమోదించిన కాలం. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఇచ్చారు, కమిన్స్మెంట్, డేట్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, డేట్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కమిన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేమ్ క్వశ్చన్, ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి కదా క్వశ్చన్ పేపర్లో, ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఆప్షన్స్ ఏ, బి, సి, డి. ఏ 1950 జనవరి 26, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది ఆప్షన్ 1950 జనవరి 26 సేమ్. ఇక్కడ బి ఆప్షన్ 1949 నవంబర్ 26, మనకు కూడా ఇక్కడ అంతే కదా 1949 నవంబర్ 26. సి ఆప్షన్ 1947 ఆగస్ట్ 15. ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా సేమ్ ఆప్షన్ 1947 ఆగస్ట్ 15. డి ఆప్షన్ ఏది కాదు, ఇక్కడైతే డి ఆప్షన్ నన్ ఆఫ్ దీస్, ఇట్లా ఉంది. సేమ్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ పేపర్, తెలుగు ఇంగ్లీష్ రెండు ఉంటాయి మనకి, ఒకటే పేపర్లో ఉంటాయి. మరి మన తెలుగు మీడియం వాళ్ళకి రాజ్యాంగం ఆమోదించిన కాలం ఇచ్చారు. రాజ్యాంగం ఆమోదించిన కాలం అంటే ఇక మనకి దొరికింది ఇక క్వశ్చన్, ఇక నాకు మార్క్ వచ్చినట్టే అని చెప్పి, మనం ఏది పెడతామంటే 1950 జనవరి 26 కాదు, 1949 నవంబర్ 26. ఇది నిజంగానే రాజ్యాంగాన్ని ఆమోదించిన కాలం 1949 నవంబర్ 26, రైటే. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కాలం అని ఇచ్చారు. డేట్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కాలం, ఇంగ్లీష్లో దానికి అర్థం అమల్లోనికి వచ్చిన కాలం. వాళ్ళు ఏం చేస్తారు, అమల్లోనికి వచ్చిన కాలం కదా అడిగిందని చెప్పి 1950 జనవరి 26 చేస్తారు. సేమ్ క్వశ్చన్ పేపర్, ఒకే క్వశ్చన్ పేపరు తెలుగు మీడియం అభ్యర్థి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ఇద్దరు చేశారు. కానీ మార్క్ ఎవరికి, సేమ్ క్వశ్చన్కి ఏ ఆప్షన్ ఇచ్చారు, ఏ ఆప్షన్. నువ్వేమో ఏ ఆప్షన్ ఎట్లయితుంది, ఆమోదించిన కాలం అంటే 1949 నవంబర్ 26 కదా, ఏ అమల్లోనికి వచ్చిన కాలం మాకు తెలియదా, ఆమోదించిన కాలం అన్నారు, ఆమోదించిన కాలం 1949 నవంబర్ 26 మాకు తెలుసు, అది ఇది రైటు, నాకు మార్క్ వచ్చినట్టే అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు మార్కు పోయింది. 48వ క్వశ్చన్కి నీకు 0, నీకు మార్కులే లేవు. ఇక్కడ 1 మార్క్ వచ్చింది. తప్పు ఎక్కడ జరిగింది, నీదే తప్పు, నువ్వే తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇందాక చెప్పే కదా క్వశ్చన్ పేపర్ ముందుగా ఇంగ్లీష్లో రూపొందించబడ్డది, తర్వాత తెలుగులో అనువదించబడ్డది. తెలుగులో ఏమైనా తప్పులున్నా మాకు సంబంధం లేదు అంటే నువ్వు అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా చూడాలా, అప్పుడప్పుడు. దీనికి మేము ఎవరేం చేయలేము. నువ్వన్నా ఇంగ్లీష్లో రావాలా, నేర్చుకోవాలా, ఇంగ్లీష్ పదాలు తెలుసుకోవాలా, అంతకుమించి వేరే దారే లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం. అయితే ఇవి మీరు కొద్దిగా టెర్మినాలజీ తెలుసుకోవాలి. అందు గురించి కొన్నైనా ఆమోదించడం అంటే అడాప్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కానీ అక్కడ అడాప్షన్ ఇలే, కమిన్స్మెంట్ అని ఇచ్చినారు. వాళ్ళదే మార్కు, మంది కాదు. ఇక చివరికి ఇది ఏమవుతుంది అంటే ఒకవేళ నేనే తప్పు చెప్పినానేమో అనిపిస్తుంది మళ్ళీ. అదేంది సారు రాజ్యాంగం ఆమోదించిన కాలం 1949 చెప్పినాడు కదా, మనం 1949 ఆప్షన్లో పెడితే అది తప్పు వచ్చింది, అది రైట్ తీసుకోలే, మార్క్ రాలే, ఏ ఆప్షన్ రైట్ అట అని చివరికి ఏంటంటే ఈ విషయాలను తెలియకపోతే ఫ్యాకల్టీనే తప్పు అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఫ్యాకల్టీనే కొన్ని పదాలు, అందు గురించి మీకు చెప్పేది మన లక్ష్యమే ఏంటంటే ఎన్ని ప్రశ్నలు వస్తే దానికి బైకి బై రావాలా, బైకి బై ప్రపంచంలో ఎవడికి రావు. ఆ స్టేట్మెంట్లని తప్పు. ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా, 75 ప్రశ్నలు అంటే దానికి 75 ఆన్సర్లు, కరెక్ట్ ఆన్సర్లు అయితే ఉన్నాయి కదా. 75 ప్రశ్నలు ఇచ్చినప్పుడు 75 ఆన్సర్లు కూడా ఉంటాయి. ఆన్సర్లు రైట్ పెడితే నీకు ఎందుకు రాదు, నీకు రాకపోతే ఇంకోటికి వస్తుంది, లేదు అట్లా రాదు, ఎవడికి వస్తాయి, సార్ ఏదో అట్లా చెప్తాడు, అన్ని మార్కులు బైక్ బై వస్తాయా, 5 మార్కులు 6 మార్కులు తగ్గుతుంటాయని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అనుకుంటే ఇంకోటి ఎవడో ఉంటాడు,
ఇంకోటి ఎవడ ఉంటాడు, నాకు బైక్ బై రావాలి, నేను ప్రిపేర్ అవుతా, నాకు ఆ సబ్జెక్ట్ దొరికితే నేను ప్రిపేర్ అవుతా, నాకు ఇలాంటి గైడెన్స్ కావాలి, ఇంత మంచిగా చెప్పే వాళ్ళు ఉంటే నాకు బైక్ బై వస్తాయని చెప్పి ఇట్లా నిజంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించే ఈ క్లాసు. అంతేగాని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నాకు ఇన్ని చాలు, నాకు 40 చాలు, నాకు 30 చాలు, 50 చాలు, 60 చాలు, ఈ చాలు, అట్లా కాదు. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ మైండ్ సెట్ని మార్చుకోండి, మీకున్న ఎబిలిటీని బయటికి తీయండి. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోవద్దు, కరెక్ట్ సబ్జెక్ట్ మీరు వింటున్నప్పుడు ఎన్ని మార్కులు ఉంటాయో అన్ని మార్కులు, ఎన్ని ప్రశ్నలు ఉంటాయో అన్ని ప్రశ్నలకు ఆన్సర్ వస్తుంది. మీకు అలాంటివి బ్రెయిన్లో ఉంటే తీసేయండి, మీరు టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా మనకి క్లాసెస్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. దీని ఉద్దేశం ఇది, ఇక్కడ మీకు చెప్పింది ఇది. ఓకేనా? మిగిలిన మళ్ళీ నెక్స్ట్ వేరే టాపిక్ ఏదైతే ఉందో టాపిక్లో చూద్దాం. ఓకే.